ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ ప్రేమను అర్థం చేసుకుని మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా, ఇది ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్, ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. బట్ ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ప్రేమను అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా చూద్దాం. ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ 6 of Pentacles అండ్ Page of Wands. మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీరు ముఖ్యంగా ఏదైతే ఉన్నారో మీ పార్ట్నర్ 100% జెన్యున్గానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. బట్ ఏంటంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఈ రిలేషన్షిప్లో రావడానికి ఎవరి ఫోర్సో బలవంతం మీదో వెంట పడడం వల్ల ఇలా అయితే రాలేదు. బట్ మీ ఇద్దరు ఏంటంటే ఒకరికొకరు ఇష్టపడి మాత్రమే మీరు ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది. బట్ ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు మీకు చేసిన, అంటే మీరు ఏదైతే వాళ్ళ విషయంలో చేసిన త్యాగాలు కానివ్వండి, వాళ్ళ కోసం మీరు చేసిన, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కానివ్వండి, వాళ్ళ లైఫ్లో మీరు ఏదైతే సాక్రిఫైస్ చేయడము, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము, ఎప్పుడు సపోర్టివ్గా ఉండడము, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నారనమాట. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ అనేది. అండ్ వీళ్ళు ఏంటంటే ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. మేబీ వీళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వలన వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఏదైనా సోర్స్ ఉంటుందేమో అన్న విధంగా కూడా వెతుకుతుంటున్నారు. సో మరి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళ సెల్ఫిష్నెస్కి కానివ్వండి, లేకుంటే వాళ్ళ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టి ఉండొచ్చు మళ్ళీ, లేదా వాళ్ళ ఇగో అనే యాటిట్యూడ్ వల్ల కూడా పెట్టి ఉండొచ్చు. సో మరి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా చూద్దాము. The Devil, Knight of Swords, The Fool. సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు అంటే మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడానికి ఏదైతే రీజన్ ఉందో అది మెటీరియలిస్టిక్గా కూడా చూపిస్తుంది అనమాట. మేబీ మీ పార్ట్నరు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసము దూరంగా వెళ్ళిపోవడము, మిమ్మల్ని వదిలేసి వెళ్ళడము, దూరం చేసుకోవడము, ఇలాంటివి కూడా చూపిస్తుంది. మేబీ మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే వాళ్ళకంటూ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అంటే మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చేయట్లేదు, ఇలా ఏం అడగకూడదు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటేనే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కావాలన్నమాట. అది వాళ్ళ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళతో కానివ్వండి, అది ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అన్న ఫీలింగే ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉండనప్పుడు వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవడము, వీళ్ళకి నచ్చినట్టు లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏం చేస్తారో కూడా అర్థం కాని విధంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది.
ఎప్పుడు వీళ్ళు ఫ్రీడమ్గా ఉండాలి, ఎప్పుడు నన్ను రూల్ చేయకూడదు, నాకు నచ్చినట్టే నేను ఉండాలి, అది కరెక్ట్ అవనివ్వండి రాంగ్ అవనివ్వండి, నాకు నచ్చిందే నేను చేస్తాను అన్న విధంగా మొండిగా ఉండే పర్సన్సే కాకుండా ఎక్కువగా ఆలోచించకుండా స్టెప్స్ తీసుకునే పర్సన్స్ కూడా ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడి నువ్వు అంత మంచివాళ్ళు లేరు అని చెప్పి వీళ్ళకి మ్యానిపులేట్ చేసేసిన వాళ్ళ కోసం ఏమైనా చేసే పర్సన్ అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే కొన్ని మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం కూడా వీళ్ళు మేబీ వాళ్ళ లైఫ్లో లగ్జరీ లైఫ్ కోసమో లేకుంటే మెటీరియలిస్టిక్గా కానివ్వండి, లేకుంటే ఫిజికల్గా రిలేషన్షిప్ కోసం కానివ్వండి, ఇలాంటి వాటి కోసం కూడా వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. మరి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారా? సో వాళ్ళు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నాదే పై చేయి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అంటే తగ్గకూడదు ఎవరికి కూడా, మనము మన నేచర్ అనేది తెలియదు. ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా పైకి మాత్రము గంభీరంగా కనిపించాలి, నాకేం ప్రాబ్లం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అసలు నువ్వు నా లైఫ్లో లేపడం వల్ల హ్యాపీగా ఉన్నాను అన్న విధంగా ఉండాలన్న, అంటే పైకి చూపించేది ఒకటి ఉంటుంది, లోన ఉండేది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మెటీరియలిస్టిక్, అంటే మనీ పరంగా వాళ్ళకి మెటీరియలిస్టిక్ అంటే మనీ పరంగా కానివ్వండి, లగ్జరీ లైఫ్కి కానివ్వండి, లేకుంటే మనీ కోసం ఏదైనా చేస్తారు, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. మనీ కోసం వెంటబడుతూ ఉంటారు వీళ్ళు, ఎంతసేపు నా లగ్జరీగా బతకాలి, హైఫైగా బతకాలి, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. ప్రజెంట్ ఏంటంటే వాటి కోసము వీళ్ళు పరిగెత్తే పనిలోనే ఉన్నారు. బట్ ఏంటంటే వీళ్ళు ఎంత పరిగెత్తుతారో అంత స్ట్రక్ పొజిషన్లో ఉంటారనమాట. కానీ వీళ్ళు ఏంటంటే ఎంత పరిగెత్తితే అంత మనం ఫస్ట్ అంటే లగ్జరీగా ఉంటాము, అబెండెన్స్గా ఉంటాం అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో డబ్బు సంపాదనలో కానివ్వండి, ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం కానివ్వండి, వీళ్ళు అవసరానికి మించి రెస్ట్ లేకుండా కూడా కష్టపడుతున్నారు, ప్రశాంతత లేకుండా కూడా ప్రజెంట్ అయితే వాళ్ళకి కష్టపడుతున్నారు. మరి వాళ్ళకి తగిన ప్రతిఫలం ఉంటుందా? సో ఎంతసేపు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్స్ కోసం మాత్రమే ఆరాటపడుతున్నారు తప్ప ఎమోషనల్ లైఫ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు అస్సలు ఆలోచించట్లేదు అనమాట. బట్ ఏంటంటే ఏదైనా కూడా పీక్స్లోకి వెళ్ళే వరకు కూడా మనకి ఏదీ తెలియదు. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఒక 10 రూపాయల సమస్య ఉన్నప్పుడు ఒక 10 రూపాయలకి ఒక 20 రూపాయలు అప్పు తీసుకొచ్చి చేసినప్పుడు అంతా ఏమనిపించదు. దాన్ని పెరుగుతూ వచ్చే కొద్దీ అదొక పెద్ద సమస్యలాగా ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో కొంతమంది సూసైడ్లు చేసుకోవడము, ఇలాంటి ప్రాబ్లమ్లను సాల్వ్ చేసుకోవడానికి ఏదో ఒక చేయాలని ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపు మెటీరియలిస్టిక్గా కావాలి, ఇంకా 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 కావాలనుకుని మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో ఎప్పుడు కూడా దాంట్లోనే ఆరాటపడుతూ ఉంటారు, ఏదో ఒకటి లగ్జరీగా కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఇలా ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఆరాటపడే పర్సన్. బట్ ఏంటంటే మీరెప్పుడు కూడా ఏంటంటే మీరు ఎంతసేపు కూడా మనీ కన్నా కూడా మనుషులు మాత్రమే ఇంపార్టెంటు, మనీకి వాల్యూ ఇవ్వాలి తప్ప మనుషుల కన్నా మనీకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదనుకునే మెంటాలిటీ ఉన్న మీరు, మనీ ఉంటేనే ఏదైనా సాధించగలము, ఏది కావాలన్నా కూడా మనీ ఉన్న మన దగ్గరికే వస్తుంది అన్న విధంగా అనుకునే పర్సన్, మీ మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్. సో ఏంటంటే ఇద్దరు కూడా క్వైట్ ఆపోజిట్ పోల్స్ లాగా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్సే మీరు ఈ బాండింగ్లో ఏర్పడడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే ముందు మనీ ఉంటే అన్నీ వచ్చేస్తాయి, మనీ లేకపోతేనే ప్రశాంతత లేదు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ అనమాట. సో మరి మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరికి వస్తారా, అర్థం చేసుకుంటారా అంటే ద వరల్డ్ అర్థం చేసుకునే టైం వస్తుంది. ఎప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు, నేను తప్పు చేశాను, దీనికోసం వెంటబడి నేను చాలా తప్పులు చేశాను అని మీ గురించి ఆలోచించే టైం రావాలి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ రావాలి. అంటే ఏంటి,
ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అంటే డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు దేనికోసమైతే వాళ్ళు ఆరాటపడుతున్నారో, దేనికోసమైతే వెంటబడుతున్నారో అది వాళ్ళు లాసుల్లో ఉన్నప్పుడు మాత్రమే. మేబీ అప్పుడు వీళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేని టైంలో మీరు గుర్తుకు రావడము, ఆ ఎమోషన్స్లో నుంచి బయటకు రావడానికి, వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ లైఫ్లో జరిగినవన్నీ బయటకు రావడానికి మాత్రమే అప్పుడు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అప్పుడే వాళ్ళలో రియలైజేషన్ వచ్చిందన్నట్టుగా బిల్డప్ ఇస్తారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ టైంలో మీ దగ్గర కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారు, ఇంకేం చేయమన్నా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే మీరు సాఫ్ట్ నేచర్, ఎవరైనా చెప్తే కొంచెం జాలి దయా గుణము ఉన్న పర్సన్. మేబీ పాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా రాంగ్ వర్డ్స్ మాట్లాడినా, మిమ్మల్ని బ్లేమింగ్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే ఒక 2-3 మ్యానిపులేషన్ చేసే మాటలతోనే మీరు కూల్ అయిపోయి, సో వాళ్ళ కోసం ఏమైనా చేద్దాం, ఏమైనా ప్రాణాలు చేద్దాము, ఏదైనా చేసేద్దాం, వీళ్ళ కోసము ఇది కూడా చేయలేమా అన్న ఫీలింగ్ మీకు ఏర్పడిపోతుంది అనమాట. స్టార్టింగ్లో తిట్టినా ఏంటంటే లేదు నా తప్పు అయిపోయింది, అప్పుడు అలా చేయడం తప్పు, ఇప్పుడు ఇలా చేయడం తప్పు, నా తప్పేది కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇది చేస్తానని చెప్పి మరి మీ లైఫ్లోకి వస్తారు. సో డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు డెఫినెట్గా మీ దగ్గరికి వస్తారు. సో మీరు వెయిట్ చేయాల్సిందల్లా వాళ్ళ ప్రాబ్లం వచ్చేదాకా మాత్రమే. బట్ మరి ప్రాబ్లం తీరిపోయినా మళ్ళీ సేమ్ రిపీట్ ఉంటుందా అంటే సో డెఫినెట్గా సేమ్ రిపీట్ ఉంటుంది. ప్రాబ్లం వచ్చేప్పుడు వీళ్ళకి ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అంటే మెటీరియల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ ఎలా ఉంటారంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, వాళ్ళ లైఫ్ అంతా బాగుందనుకోండి, నా అంత మంచోడు లేడు, నేనే గొప్ప అనుకునే పర్సను. వాళ్ళ లైఫ్ బాగాలేదనుకోండి, నా అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు, సో నువ్వు తప్ప నాకు వేరేది లేదు, వేరే ప్రపంచం లేదు అని అంటారు. మళ్ళీ సీన్ రిపీట్ అయిందనుకోండి, సీన్ రివర్స్ అయిందనుకోండి, నువ్వు ఉంటే ఎంత లేకపోతే నా లైఫ్లో నేను హ్యాపీగా, నువ్వేంది పెద్ద అన్న విధంగా మాట్లాడతారనమాట. సో ఏంటంటే వాళ్ళు మంచిగా ఉండి మోసం చేయడం అనేది వాళ్ళకి రిపీటెడ్గా జరుగుతుంది. మీరు కూడా అలర్ట్గా ఉండకపోతే మళ్ళీ మీకు అదే రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. రావడం అయితే వస్తారు. మెటీరియలిస్ట్కి అలవాటు పడిన వాళ్ళు మెటీరియల్ లైఫ్ కోసం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి రాకుండా ఎందుకుంటారు, డెఫినెట్గా వస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మీ దగ్గర ఒక మంచి 4 ఎమోషనల్ మాటలు చెప్పేసి మీరే ప్రపంచము, నువ్వు తప్ప నాకు ఎవ్వరు చేయలేరు, నాకు అసలు నువ్వు లేకపోతే నేను ఇంకా బతకలేను, సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు, ఇలాంటివి చెప్పారనుకోండి. సో మన మంచితనం ఏంటంటే ఎదుటి వాళ్ళు ప్లస్ చేసుకుంటారనమాట. బట్ ఏంటంటే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఉన్న కోరికలు డిజైర్స్ తీర్చుకోవడానికి మిమ్మల్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. అలాంటిదే జరుగుతూ ఉంది. పాస్ట్లో అయినా కూడా అదే జరిగింది. ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నారంటే లేదు నాకు అవసరం లేదని వెళ్ళిపోయారు అంటే వాళ్ళ లైఫ్ బాగుంటే మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళ నేచర్ మారుతుంది తప్ప వీళ్ళ మెంటాలిటీ అనేది మారడం లేదు. వీళ్ళ నేచరే బై బర్త్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా అందితే కాళ్ళు అందకపోతే జుట్టు, ఇదే రకం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఎంత డౌన్లో ఉన్నా కూడా మీ కైండ్నెస్ ఏంటంటే సరే పోనీ మనము ఇష్టపడిన వాళ్ళ కోసం మనం ఈ మాత్రం చేయలేమా, పోనీ వాళ్ళ ప్లేస్లో వేరే పర్సన్స్ ఉన్నా కూడా మీరు ఇదే పని చేస్తారు. సో మీరు ఏంటంటే వాళ్ళు వచ్చే టైం అయితే డెఫినెట్గా వస్తుంది. మ్యాక్సిమం ఒక 3 months లోపు అది జరిగే అవకాశం ఉంది. బట్ మీరు ఎంత ఎలర్ట్గా, ఎంత తెలివిగా బిహేవ్ చేస్తారో మీ పార్ట్నర్ మాయలో మళ్ళీ పడకుండా, వచ్చిన దాన్ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకుని వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ మీరు బాధపడకుండా ఉంటారనమాట. లేదంటే సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ బాధపడ్డము, మళ్ళీ వాళ్ళు వెళ్ళడము, మళ్ళీ రావడము, వాళ్ళకి కావాల్సింది కంఫర్ట్ జోన్లో నుంచి మీ దగ్గర ఉన్నంత కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం అని చెప్పి రావడం వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తున్నారు తప్ప మీ లైఫ్లో వాళ్ళకి ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ట్రూగా జెన్యున్గా మారిపోయారని అయితే గుడ్డిగా నమ్మేసి వాళ్ళ కోసం మీరు మళ్ళీ మెటీరియలిస్టిక్గా మాత్రం ఎలాంటి ఎఫర్ట్స్ మాత్రం పెట్టొద్దు.
సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఎదుటి వాళ్ళు ఎలాంటి పర్సన్ అయినా ఎంత మీ వీక్నెస్ ఎంత ఆడుకున్నా కూడా మీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదుగా. సో ఒకరు మనల్ని మోసం చేస్తున్నారంటే మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మోసం చేయగలుగుతున్నారు. అదే మనం తెలివిగా ఉండి మనము ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉండదు కదా. సో ఎవరు మోసపోయినా కూడా ప్రాబ్లము ఎదుటి వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు మోసం చేసే పర్సన్ అని అనుకునేటప్పుడు మనం ఎంత ఛాన్స్ ఇచ్చాము, మనం వాళ్ళని ఎంతవరకు మనల్ని మనం ఎలర్ట్గా ఉండకపోవడం కూడా ఒక ప్రాబ్లమే కదా అని మీరు రియలైజ్ అయ్యి మీరు స్ట్రాంగ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో రావడం అయితే వస్తారు, బట్ అది మీ పర్సన్ మెంటాలిటీని బట్టి మీరు ఎలా డీల్ చేసుకునే దాన్ని బట్టి అది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా రావడం వెళ్ళడం అనేది కంటిన్యూ అవ్వకుండా స్టాండర్డ్గా వాళ్ళు మారి మీ లైఫ్లోకి ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది నా వీడియో. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.